Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX క్లాసెస్ అందిస్తున్న అమూల్యమైన ఫ్రీ పీడిఎఫ్స్. ఇప్పుడు ఎడిటోరియల్ వొకాబులరీ పీడిఎఫ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు, ఇవన్నీ మీకు కావాలంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే కోర్సులు వస్తాయి. వొకాబులరీ పీడిఎఫ్, బ్యాంక్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్కి సెపరేట్ కోర్స్ ఉంది, అలాగే యూపీఎస్సీ హిందూ ఎనాలిసిస్కి సెపరేట్ కోర్స్ ఉంది. ఆ రెండింటిలో మీకు ఏదైతే అది చూజ్ చేసుకొని మీరు అందులో సైన్ అప్ అయ్యారనుకోండి, ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ, రూపాయి కూడా పే చేయక్కర్లేదు. సో పీడిఎఫ్స్ వస్తాయి, మీరు పీడిఎఫ్స్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటి ప్రింట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ టు డూ, ప్లే స్టోర్కి వెళ్ళి ఎల్టెక్స్ క్లాస్ అని టైప్ చేయండి, మన యాప్ వస్తుంది, కంటెంట్ యూజ్ చేసుకోండి. అలాగే ఇండిపెండెన్స్ డేకి స్పెషల్ ఆఫర్ 20% ఆఫ్ మనం అందిస్తున్నాం. అక్రాస్ ద యాప్ ఆల్ కోర్సెస్ పైన ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 20% ఆఫ్ అక్రాస్ ద యాప్, అన్నింటిపైన కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్నిటిపైన యూజ్ చేసుకోవచ్చు. 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫర్ ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డేలో తీసుకొస్తుంది ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్. వైజాగ్లో మనం అందిస్తున్న ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విత్ లైఫ్ టైం వ్యాలిటీ, జిఎస్ అండ్ సిసాట్తో కలిపి 19 బుక్స్తో పాటు కేవలం 35,000 రూపాయలకి, 35,000 రూపీస్కి, అది కూడా ఈఎంఐ అందిస్తూ, దీనిపైన మళ్ళీ ఈఎంఐ ఆఫర్తో పాటు మనం అందిస్తున్న భయంకరమైన అద్భుతమైన ఆఫర్. సో ఇది వినియోగించుకోండి, మళ్ళీ ఇట్లాంటి అవకాశం అనేది రాదు. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయండి. మరి ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది, ప్రైవేట్ కన్సల్టేషన్ అనే టైటిల్తో మనకి వస్తుంది. అంటే ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేసినప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్ చేయాలి. అంటే ఈ చట్టాలపైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ప్రజా సంఘాల అభిప్రాయాల్ని తీసుకోవాలి. అవన్నీ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా 4 గోడల మధ్య సెలెక్ట్ ఫ్యూ పీపుల్తో డిస్కషన్ చేస్తే దాన్ని మనం ప్రైవేట్ కన్సల్టేషన్ అంటాం. ప్రైవేట్ కన్సల్టేషన్ అంటే సంప్రదింపులు ప్రైవేట్గా, అది మంచిదా కాదు. గవర్నమెంట్స్ గేట్ కీపింగ్ ఆఫ్ క్రిటికల్ డిబేట్స్ హర్ట్స్ ట్రస్ట్ ఇన్ పాలసీ మేకింగ్. గవర్నమెంట్ ఈ క్రిటికల్ డిబేట్స్ అంటే ఇంపార్టెంట్ డిబేట్స్ జరిగే ఏరియాస్లో గేట్ కీపింగ్ చేస్తుంది. గేట్ కీపింగ్ అంటే ఏంటి, అందరినీ రానివ్వట్లేదు మాట్లాడడానికి. గేట్ దగ్గర ఉండి నువ్వు రావద్దు అని అంటాం కదా, ఆ కాంటెక్స్లో తీసుకోండి. అంటే అందరినీ మాట్లాడే అవకాశం కల్పించట్లేదు, కొందరికీ అవకాశం కల్పిస్తుంది. ఏ విషయాలంటే చాలా ఇంపార్టెంట్ డిబేట్స్ విషయంలో. ఇలా చేయడం అనేది ఇట్ హర్ట్స్ ట్రస్ట్ ఇన్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్లో ట్రస్ట్ని అది హర్ట్ చేస్తుంది, నమ్మకం పోయేలా అది చేస్తుంది అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. కన్సల్టేషన్ అంటే ఏంటమ్మా, సంప్రదింపులు అని అర్థం. The Ministry of Information and Broadcasting has reportedly been holding closed-door meetings with the broadcasting and entertainment industry regarding the Broadcasting Services Regulation Bill 2023, and while a draft was circulated last year, subsequent editions are only being given to a few select stakeholders under strict terms of confidentiality. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. ఓకే, జస్ట్ టేక్ ఏ లుక్. ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ హ్యాస్ రిపోర్టెడ్లీ బీన్ అంటే అర్థం ఏంటి, రిపోర్టెడ్లీ అంటే అర్థం ఏంటి, చెప్తున్న విధంగా, అనుకుంటున్న విధంగా. పక్కాగా మనకు తెలియదు, బట్ మనకి అలా రిపోర్ట్ చేస్తున్నారు, అలా అనుకుంటున్నారు. బీన్ హోల్డింగ్ క్లోజ్ డోర్ మీటింగ్స్, అందరికీ తెలిసేలా కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ బ్రాడ్కాస్టింగ్ ఇండస్ట్రీలో కొంచెం బిగ్ విగ్స్ పెద్దవాళ్ళతో మీటింగ్స్ అనేది చేస్తున్నారు. దేని గురించి, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023 గురించి. వైల్ ఏ డ్రాఫ్ట్ వాజ్ సర్క్యులేటెడ్ లాస్ట్ ఇయర్, దీని యొక్క డ్రాఫ్ట్ లాస్ట్ ఇయర్ సర్క్యులేట్ చేశారు. తర్వాత ఇప్పుడు మీకు బిల్లు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక డ్రాఫ్ట్ వెర్షన్ చేస్తారమ్మా. డ్రాఫ్ట్ వెర్షన్ చేసింది, డ్రాఫ్ట్ అంటే ఏంటి, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫైనల్ కాని దాన్ని డ్రాఫ్ట్ అంటాం. మీరు ఎప్పుడైనా మెయిల్ రాశారనుకోండి, మీ మెయిల్ రాయడం కోసం రాసి ఒక 2 సెంటెన్సులు రాసి తర్వాత రాద్దాంలే అని ఆపేశారనుకోండి, అది ఏం చెప్తుంది, సేవ్ ఇన్ డ్రాఫ్ట్స్ అని అడుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈజ్ అన్ఫినిష్డ్ వెర్షన్. నువ్వు రాయాలనుకుంటున్న మెయిల్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, అన్ఫినిష్డ్ వెర్షన్ డ్రాఫ్ట్ అంటాం. సో గవర్నమెంట్ కూడా ఒక వెర్షన్ చేసి ఇది ఇంకా ఫైనల్ కాదు, మీ ఒపీనియన్ ఉంటే షేర్ చేయండి, మీరు షేర్ చేసిన ఒపీనియన్ బట్టి నేను సబ్సిక్వెంట్ మోడిఫికేషన్స్ చేస్తాను అని చెప్పి కొన్నిసార్లు ఈ డ్రాఫ్ట్ వెర్షన్స్ బయటికి రిలీజ్ చేస్తుంది. అలా ఒక డ్రాఫ్ట్ వెర్షన్ని లాస్ట్ ఇయర్ సర్క్యులేట్ చేసింది. ఓకే, అయితే సర్క్యులేట్ చేసిన తర్వాత
మనం ఇచ్చిన ఒపీనియన్స్ని దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సబ్సీక్వెంట్గా రివిజన్స్ చేసి మళ్ళీ పెడుతోంది. ఇక్కడ ఏం జరిగిందంటే సబ్సీక్వెంట్ ఎడిషన్స్ ఆర్ ఓన్లీ బీయింగ్ గివెన్ టు ఎ ఫ్యూ సెలెక్ట్ స్టేక్ హోల్డర్స్. తర్వాత సబ్సీక్వెంట్ డ్రాఫ్ట్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, కొంతమందికి మాత్రమే ఇచ్చి, అది కూడా అండర్ స్ట్రిక్ట్ టర్మ్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. మీరు ఈ విషయాలు బయటికి పంపించకూడదు, ఈ ఫైల్ అనేది బయటికి వెళ్ళకూడదని స్ట్రిక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి, కాన్ఫిడెన్షియాలిటీ అంటే తెలుసు కదా, గోప్యత మెయింటైన్ చేయాలి, వీటిని సీక్రెసీ మెయింటైన్ చేయాలి, బయటికి వెళ్ళకూడదని చెప్పి రూల్స్ పెట్టి కొంతమందికి మాత్రమే ఈ ఫైల్ని ఇచ్చి మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతుంది. ఈచ్ కాపీ ఆఫ్ ద న్యూయెస్ట్ డ్రాఫ్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ విత్ ఎ యూనిక్ వాటర్ మార్క్ దట్ కెన్ ఐడెంటిఫై లీక్స్ ఇఫ్ ఎనీ. ఈ ప్రతి కొత్త డ్రాఫ్ట్కి కూడా ఒక వాటర్ మార్క్ పెట్టించారు. సో ఒకవేళ లీక్స్ ఏమైనా జరిగితే అవి కనిపెట్టేస్తాయి, తెలిసిపోతుంది, ఒకవేళ నిజంగా లీక్ చేసి తెలిసిపోయేలాగా. Public consultations are an integral part of making laws that affect many Indians, a fact that was recognized by the government's 2014 pre-legislative consultation policy, which recommends extensive public outreach before lawmaking. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పబ్లిక్ కన్సల్టేషన్ అంటే సంప్రదింపులు, ప్రజలతో సంప్రదింపులు చేయడం ఏదైతే ఉందో, దీస్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మేకింగ్ లాస్. చట్టాలు చేసే ప్రక్రియలో అది ఇంటెగ్రల్ పార్ట్, దాంట్లో భాగము. దట్ ఎఫెక్ట్ మెనీ ఇండియన్స్ అంటే చాలామంది ప్రజల్ని ప్రభావితం చేసే చట్టాలని చేసే ప్రక్రియలో పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేవి ఇంటెగ్రల్ పార్ట్ అంటే చాలా ముఖ్యమైన భాగము అని అర్థం. A fact that was recognized by the government's 2014 pre-legislative consultation policy. 2014లో ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ తీసుకొచ్చింది. అంటే ఒక లెజిస్లేషన్ చేసే ముందు, అంటే చట్టం చేసే ముందు కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ, రెలవెంట్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అని చెప్పడం. విచ్ రికమెండ్స్ ఎక్స్టెన్సివ్ పబ్లిక్ అవుట్రీచ్ బిఫోర్ లా మేకింగ్. సో అవుట్రీచ్ అంటే ఏంటి, ప్రజల వద్దకు వెళ్ళాలి. సో ప్రజల వద్దకు ఎలా వెళ్తుంది, ఆ ప్రింట్అవుట్ తీసి అన్ని ఊర్లకి తిరగడం అని కాదు, వెబ్సైట్లో పెడతారు, అందరూ చూడండి, వెరిఫై చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి అని చెప్పి అడగాలి. అసలు డెమోక్రసీ అంటేనే కన్సల్టేషన్. డెమోక్రసీ ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజల ప్రభుత్వం, పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, రూల్ బై పీపుల్, ఇవన్నీ మాట్లాడతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూలింగ్? అసలు రూలింగ్ అంటే అర్థం ఏంటి? అధికారం. రూలింగ్ అంటే అర్థం ఏంటి? రూలింగ్ అంటే డెసిషన్ మేకింగే కదమ్మా, ఏ నిర్ణయాధికారమే కదా. అధికారం అంటే ఏంటి? ఎటువంటి అధికారం? నిర్ణయాధికారం. ఓకే, ద పవర్ టు మేక్ డెసిషన్స్. మరి ఈ దేశానికి ఏ చట్టం చేయాలి అని ఆలోచించేటప్పుడు ప్రజలని, పీపుల్ని కన్సల్ట్ చేశారు అంటే అర్థం ఏంటి? పీపుల్ని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేసినట్టే కదా. మరి ప్రజల్ని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డెమోక్రసీలో ప్రామినెన్స్ పెరిగినట్టే కదా. అది నిజమైన డెమోక్రసీ అవుతుందా అవదా? మనల్ని ఇన్వాల్వ్ చేయకపోతే అది డెమోక్రాటిక్ స్పిరిట్ లేనట్టు, మనల్ని ఇన్వాల్వ్ చేస్తే డెమోక్రాటిక్ స్పిరిట్, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నట్టు. సో ఇక్కడ అదే పాయింట్ మనం మాట్లాడుతున్నాం. ఓకే, గవర్నమెంట్స్ ప్రీ కన్సల్టేషన్ పాలసీ అంటారు, పార్ట్ ఆఫ్ మేకింగ్ లాస్ దట్ ఎఫెక్ట్ మెనీ ఇండియన్స్. సో పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ కన్సల్టేషన్ జరిగితే ప్రజలు లా మేకింగ్లో పార్టిసిపేట్ చేసినట్లే. While the government circulated the earlier version of the bill to the public, it seems to have insisted on withholding responses. So earlier version పబ్లిక్కి సర్క్యులేట్ చేసినప్పటికీ మీ రెస్పాన్సెస్ విత్హోల్డ్ చేయండి అని ఇన్సిస్ట్ చేయండి, చెప్పొద్దు, ప్రస్తుతానికి ఆగండి అని చెప్తోంది. అండ్ హ్యాస్ చోజన్ టు టేక్ జస్ట్ ఎ ఫ్యూ స్టేక్ హోల్డర్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్. కొంతమందికి మాత్రమే వివరాలు చెప్పింది, అంటే అందరితో డిస్కస్ చేయట్లేదు, కొంతమందితో మాత్రమే ప్రభుత్వం ఇంటరాక్ట్ అవుతుంది. టేక్ పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి మాత్రమే వివరంగా చెప్పడం, వాళ్ళకి మాత్రమే తెలియజెప్పడం అనేది జరుగుతుంది. దిస్ అప్రోచ్ ఇగ్నోర్స్ ఆన్లైన్ క్రియేటర్స్, large parts of media industry and civil society, the very stakeholders who have the most to be concerned about the media regulation. ప్రభుత్వం తీసుకొస్తున్న మీడియా రెగ్యులేషన్ బిల్లు వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరంటే ఈ ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్స్, మీడియా ఇండస్ట్రీలో లార్జ్ పార్ట్స్ అండ్ సివిల్ సొసైటీస్. సో వీళ్ళని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు, పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. అయితే సఫర్ అయ్యేది వీళ్ళే, అందరికంటే ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉన్నది వీళ్ళే, అలాంటిది వీళ్ళని మనం కన్సల్టేషన్లోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు అంటున్నారనమాట. ద బిల్
would expand an already comprehensive regulatory framework that has been criticized as having a chilling effect, discouraging free expression in a range of media spanning news and entertainment. The bill would expand an already comprehensive regulatory framework. ఇప్పుడు ఈ బిల్లులో ఏం జరుగుతుంది, ఆల్రెడీ కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉంది. ఏ విషయంలో? మీడియాని కంట్రోల్ చేసే విషయంలో, మీడియాని రెగ్యులేట్ చేసే విషయంలో ఆల్రెడీ మనకి కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో దాన్ని ఈ బిల్ అనేది ఫర్దర్ ఎక్స్పాండ్ చేయబోతోంది. ఆల్రెడీ ఉన్నదే మనకి ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ మన మీద క్రియేట్ చేస్తుంది అన్న టాక్ ఉంది. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే కొంచెం భయం, మీరు ఏదన్నా రాస్తే దానివల్ల పర్యవసానాలు దారుణంగా ఉంటాయి అని మనలో ఒక భయాన్ని క్రియేట్ చేసేలాంటి రూల్స్ ఉన్నాయి. అలాంటి దాన్ని ఇది ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తుంది. డిస్కరేజింగ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ మీడియా స్పానింగ్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్, న్యూస్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ మీడియాలో కావచ్చు, మనకి ఫ్రీ ఎక్స్ప్రెషన్ని డిస్కరేజ్ చేసేలాంటి ప్రావిజన్స్ వీటిలో ఉన్నాయి. దిస్ హ్యాస్ బీన్ ఎవిడెంట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద టోలింగ్ డౌన్ ఆఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కంటెంట్ సిన్స్ ద ప్యాసేజ్ ఆఫ్ ఐటీ రూల్స్ 2021 ఐటీ రూల్స్ తీసుకొచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయ్యే కంటెంట్ని టోన్ డౌన్ చేశారు. అంటే దాని మీద రెగ్యులేషన్స్ పెట్టారు. అక్కడ మనకి ఇది క్లియర్గా ఎవిడెంట్ అని కనిపిస్తోంది. ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుస్తుంది. కాస్ట్ ఇన్ దట్ లైట్, ఆ యాంగిల్లో మనం చూసినప్పుడు ద ఒమిషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ పబ్లిక్ కన్సల్టేషన్ ఒమిట్ చేయడం. ఒమిట్ అంటే వదిలేయడం, విడిచిపెట్టడం ఏదైతే ఉందో, ఎ గ్రోయింగ్ ప్రాబ్లమ్ ఇన్ మచ్ ఆఫ్ పాలసీ మేకింగ్ అక్రాస్ మినిస్ట్రీస్. ఇది అన్ని మినిస్ట్రీస్లో కూడా ఈ ప్రాబ్లం జరుగుతోంది. పబ్లిక్ కన్సల్టేషన్ని ఒమిట్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. కాస్ట్ ఇన్ దట్ లైట్ ద ఒమిషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ పబ్లిక్ కన్సల్టేషన్ మే బీ లెస్ ఎ సిన్ ఆఫ్ ఒమిషన్ అండ్ మోర్ ఎ డెలిబరేట్ స్ట్రాటజీ ఆఫ్ గేట్ కీపింగ్ మేజర్ చేంజెస్ అండ్ డిసైడింగ్ హూ గెట్స్ టు హ్యావ్ ఎ సే ఇన్ దెమ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో పొరపాటున వాళ్ళు వదిలేసింది కాదు. పొరపాటున పబ్లిక్ కన్సల్టేషన్ చేయట్లేదు, అయ్యో వదిలేశారు, ఒమిట్ చేసేసారు అనుకోవడానికి లేదు. ఇది డెలిబరేట్ స్ట్రాటజీ. ఇది కావాలనే, డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గా ప్రభుత్వం తీసుకొస్తున్న స్ట్రాటజీ ఇది. మేజర్ పాలసీ చేంజెస్లో గేట్ కీపింగ్ చేస్తున్నారు. గేట్ కీపింగ్ అంటే ఎవరు ఈ పాలసీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. కంప్లీట్గా పబ్లిక్ అవకాశం ఇవ్వట్లేదు. అండ్ డిసైడింగ్ హూ గెట్స్ టు హ్యావ్ ఎ సే ఇన్ దెమ్, ఎవరు దేని విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇది కరెక్ట్ అంటే కాదు. వైల్ ద ఇండివిజువల్ లాస్ దట్ ఆర్ బీయింగ్ డెలిబరేటెడ్ ఇన్ దిస్ వే మే బీ కన్సర్నింగ్ ద ప్రాసెస్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాజ్ ఫర్ సిగ్నిఫికెంట్ అలామ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టాల్లోనే ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ బిల్ అంటే అది ఇంకా చాలామంది యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్. అదొక వైపు ఉంది. ఎడిషనల్గా ఇది కాకుండా, ఈ ప్రాబ్లం కాకుండా ఎడిషనల్గా ఇంకో సమస్య ఏంటంటే, అసలు ఈ ప్రాసెసే తప్పు. అంటే కొంతమందితోనే కన్సల్ట్ చేస్తాము, మేము అదానీ అంబానీలతోనే మాట్లాడతాము, మిగిలినలతో మాట్లాడడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది కరెక్ట్ కాదు. మీరు అందరికీ మాట్లాడే స్వేచ్ఛని కల్పించాలి. గేట్ కీపింగ్ అనేది చేయకూడదు. చట్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెడితే చట్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా అసలు చట్టం తయారు చేసే ప్రక్రియలోనే లోపాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. When it comes to media regulation, for instance, the interests of established corporate stakeholders might not always coincide with those of the emerging crop of creators, independent commentators, social media users, and independent journalists who are also likely to be impacted by the broadcasting bill. ఇక్కడ అర్థమైందా? When it comes to media regulation విషయానికి వస్తే, for instance, the interests of established corporate stakeholders యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, మైట్ నాట్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ దోస్ ఆఫ్ ది ఎమర్జింగ్ క్రాప్ ఆఫ్ క్రియేటర్స్. ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ ప్రయోజనాలు వేరుంటాయి, ఎమర్జింగ్ క్రాప్ అంటే ఎమర్జింగ్ కొత్తగా వస్తున్న వాళ్ళ యొక్క ఇష్యూస్ వేరుంటాయి. రెండు సేమ్ ఉండవు. ఓకే, అలాగే ఇండిపెండెంట్ కామెంటేటర్స్ యొక్క ఇష్యూస్ వేరుంటాయి, సోషల్ మీడియా యూజర్స్ యొక్క ఇష్యూస్ వేరుంటాయి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ యొక్క ఇష్యూస్ వేరుంటాయి. ఇవన్నీ వేరు, అందరివి సేమ్ కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో కొందరితోనే మాత్రమే మాట్లాడతానంటే కుదరదు. అందరి విషయాలు తెలుసుకోవాలి, అందరి ఇష్యూని తెలుసుకోవాలి. వితౌట్ ఎ రైట్ టు నో అదర్ స్టేక్ హోల్డర్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. సో వేరే వాళ్ళ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఏంటంటే తెలుసుకోకుండా
ఓకే, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా లెట్ అలోన్ రెస్పాండ్ టు దెమ్, రెస్పాండ్ అవ్వడం తర్వాత ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం ద్వారా ద క్వాలిటీ అండ్ సిన్సియారిటీ ఆఫ్ దిస్ ప్రపోజల్ కెన్ ఓన్లీ బీ డీప్లీ సస్పెక్ట్. ఈ ప్రపోజల్ యొక్క క్వాలిటీ మరియు సిన్సియారిటీ ఏమవుతుంది, కెన్ ఓన్లీ బీ డీప్లీ సస్పెక్ట్, అనుమానించదగేలాగా ఉంటుంది తప్పితే ఇది మనం నమ్మదగేలా ఉండదు. The government must seize methods of policy making that may be quick and unfussy but diminish public trust in their intent. గవర్నమెంట్ ఏం చేయాలి, తప్పుడు పాలసీ మేకింగ్ చేస్తుంది. ఏంటవి, ఫాస్ట్గా అయిపోతుంది, ఫస్సీనెస్ లేకుండా టకటకా తేల్చేస్తుంది. అంటే ఇక్కడ టకటకా తేల్చడం పైన గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఓకే, ఫాస్ట్గా తేల్చడం పైన గవర్నమెంట్ ఫోకస్ అనేది చేస్తుంది, ఫస్సీగా లేకపోవడం అంటే కొంచెం క్లారిటీ సింపుల్గా చేస్తుంది. కాకపోతే పబ్లిక్ ట్రస్ట్, వాళ్ళ ఇంటెన్షన్ మీద పబ్లిక్ ట్రస్ట్ అనేది డిమినిష్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇన్ దేర్ ఇంటెంట్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, దాని మీద ప్రజలకి ట్రస్ట్ పోయే పరిస్థితి తీసుకొస్తుంది. మీనింగ్ఫుల్ పబ్లిక్ కన్సల్టేషన్ డస్ నాట్ కన్స్ట్రైన్ ది ఎబిలిటీ ఆఫ్ ద లా మేకర్స్ టు ప్రొసీడ్ విత్ దేర్ ఇంటెండెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఎనీ కేస్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారో మీరు ఎలాగైనా చేయొచ్చు, దానికోసం పబ్లిక్ కన్సల్టేషన్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాభిప్రాయాన్ని తీసుకొని దాన్ని మీరు ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేయగలుగుతారో అంతవరకు మీ లా మేకింగ్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది మంచిది. ఆల్ ఇట్ డస్ ఈజ్ టు పుట్ డైవర్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అక్రాస్. అంతే, పబ్లిక్ కన్సల్టేషన్ వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఒక 10 మందితో మాట్లాడాను, దీనికి సంబంధం ఉన్న 10 మందితో మాట్లాడాను, 10 మంది ఒపీనియన్స్ తీసుకుంటాను. ఒపీనియన్స్ తీసుకున్న మాత్రాన ఆ ఒపీనియన్స్ యాజ్ ఇట్ ఈస్గా నేను నా డెసిషన్లో ఇన్కార్పొరేట్ చేస్తానంటే చెయ్యను. కానీ నేను మల్టీ డైమెన్షనల్గా విన్నప్పుడు, నలుగురు పాయింట్స్ ఆఫ్ వ్యూ నేను తెలుసుకున్నప్పుడు, మేబీ నేను ఆలోచన విధానంలో ఉన్న లోపాలు ఏవైనా ఉంటే బయటపడతాయి. అప్పుడు నేను దానికి సటిల్ చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ పవర్ నా చేతిలోనే ఉంది. వాళ్ళు చెప్పింది నేను చేయాలని రూల్ లేదు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏదో వింటే అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ టు డూ. అసలు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని ఒక క్లారిటీ వస్తుంది. నేను చేసేదాని వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందని ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకోసం వాళ్ళతో మాట్లాడాలి, డైవర్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేది వినాలి. Hurried and gate-kept consultations may well end up begetting flawed and exclusionary legislation. ఇలా గాబరగా గేట్-కెప్ట్ అంటే కొందరికి అవకాశం ఇచ్చి కొందరికి అవకాశం ఇవ్వకుండా కన్సల్టేషన్స్ చేయడం ఏదైతే ఉందో ఇది మే వెల్ ఎండ్ అప్ బిగెటింగ్ అంటే జనరేట్, కాజ్, ఎటువంటి దానికి అది కాజ్ చేయొచ్చు, ఎటువంటి విషయాన్ని జనరేట్ చేయొచ్చు, ఫ్లాడ్, లోపభూయిష్టమైన, ఎక్స్క్లూజనరీ అంటే కొందరికి మాత్రమే పనికొచ్చేలాగా, చాలామందికి పనికి రానట్టు అటువంటి చట్టాలు తయారయ్యే అవకాశం ఉంది. అందుకని కొందరు పాయింట్స్ ఆఫ్ వ్యూ నువ్వు పూర్తిగా వినట్లేదు. సో మేబీ నీ చట్టం అనేది వాళ్ళని అసలు దృష్టిలో పెట్టుకోకుండా వచ్చే చట్టం ఎక్స్క్లూజనరీ లెజిస్లేషన్గా మారే అవకాశం అనేది ఉంది. ఇది జరగకూడదంటే ప్రాపర్ పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేవి మ్యాండేటరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ వచ్చేసి 30,000కి, అలాగే ఆప్షనల్ 25,000కి మీకు అందుబాటులో ఉంది. దీనిపైన అడిషనల్ 20% ఆఫ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద మీకు అందుబాటులో ఉంది. సో ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకొని ఆన్లైన్ ఈ 30,000 ప్రోగ్రామ్ని 24,000కి 6,000 డిస్కౌంట్తో, 25,000 ప్రోగ్రామ్ని 20,000కి మీరు పొందవచ్చు. ఈ రెండింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా అందుబాటులో ఉంది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ పైన కూడా వీ హ్యావ్ ఫ్లాట్ 20% ఆఫ్. సో సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఈ కోర్సెస్ తీసుకున్నప్పుడు నా ఎకానమీ క్లాసెస్, నా పాలిటీ క్లాసెస్ కూడా మీకు వస్తాయి. సో మంచి క్వాలిటీ యూపీఎస్సీ క్వాలిటీ క్లాసెస్ మీరు అతి తక్కువ ఫీజులో మీరు వినగలుగుతారు.